ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధాని కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే హగ్గై గ్రంథం గురించి మనం వివరించుకొనబోతున్నాం. మరి ఈ హగ్గై గ్రంథంలో దేవుడు చాలా అమూల్యమైనటువంటి విషయాల్ని మనకి రాసిపెట్టి ఉన్నారు. మరి ఈ యొక్క హగ్గై గ్రంథంలో ఉన్నటువంటి విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని మనం ప్రార్థించేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడ సర్వాధికారి, ఈ సమయం ముందు ఈ యొక్క హగ్గై గ్రంథం వివరిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారిని బలపరచమని, నీ ఆత్మాభిషేకం కుమ్మరించమని యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, ఈ హగ్గై గ్రంథం మొత్తంలో చూసినట్లయితే మనకి ఒక 2 కీలక వచనాలు ఉన్నాయండి. ఈ గ్రంథంలో చూసినట్లయితే చాలా మరి ఏమిటని చూసినట్లయితే 1వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 14వ వచనం కూడా మనం చూసినట్లయితే యెహోవా యూదా దేశపు అధికారియగు సయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడు యెహోదాదాగు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపించాడంట. ప్రియులారా, ఈ హగ్గై గ్రంథాన్ని ధ్యానించుకునేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి మీరంతా కూడాను. మరి హగ్గై, జకర్యా, మలాకి ఈ ముగ్గురు త్రిత్వం అనమాట. ఈ ముగ్గురు ప్రవక్తలు కూడా మరి ఈ వాగ్దత్త భూమికి తిరిగి వచ్చినటువంటి శేషిత ప్రజలకు సేవ చేశారు. గమనించాలి. ఎవరండి? శేషిత అంటే మిగిలిపోయినటువంటి ప్రజలు. వాగ్దత్త భూమికి చాలా తక్కువ మంది వచ్చారనమాట. ఈ హగ్గై, జకర్యా, మలాకి ముగ్గురు ప్రవక్తలు కూడా ఈ వాగ్దత్త భూమి అయినటువంటి ఆ భూమికి తిరిగి వచ్చినప్పుడు మరి వాళ్ళ శేషిత ప్రజలకు సేవ చేశారు. మరి ఈ గ్రంథంలో చూసినట్లయితే ఈ హగ్గై గ్రంథాన్ని రచించినటువంటిది ఎవరంటే హగ్గై గారే. మరి ఈ ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు, 6వ అధ్యాయం 14 వచనంలో హగ్గై ప్రవక్త మనకు కనిపిస్తూ ఉంటుంటారు. ఇది రాసినటువంటి కాలం క్రీస్తు సుమారు ఒక 520 అని చెప్పేసి అనుకుంటుంటారు. మరి పార్సీకుల చక్రవర్తి అయినటువంటి దర్యావేషు పరిపాలన 2వ సంవత్సరంలో ఇది రాశారని చెప్తారు. ముఖ్యాంశాలు ఏంటంటే ఈ కోరేసు పరిపాలన 2వ సంవత్సరంలో మరి యూదులు జెరూసలేంకు తిరిగి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆజ్ఞ అయింది. క్రీస్తు పూర్వం 538 సంవత్సరం అనమాట. వెంటనే కొంతమంది తిరిగి ఆ జెరుబ్బాబేలు నాయకత్వంలో మరి దేవాలయాన్ని పునర్నిర్మాణం మొదలుపెట్టారు. కానీ పునాదుల వరకు కట్టి పని మానుకున్నారనమాట. దేవాలయ నిర్మాణానికి యూదుల్ని మరి పురుగొల్పాడు హగ్గై. ఎలాగైనా సరే వాళ్ళని మంచి ఎంకరేజ్మెంట్ చేశారనమాట. దేవుని కార్యం పట్ల మరి అవిధేయత చూపుతున్నట్లయితే అలా చూపినందువల్ల కలుగుతున్నటువంటి నష్టాలను, విధేయత చూపితే మరి కలిగేటువంటి దీవెనలను వివరించాడు అనమాట. మరి నాయకుడైనటువంటి జెరుబ్బాబేలు ఆలయ నిర్మాణాన్ని గురించినటువంటి వాగ్దానం, ప్రోత్సాహం ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి అన్నమాట. దయచేసి శ్రద్ధగా ఉండండి. మనం కొంచెం ముందుకు వెళ్దాం. చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రంథంలో మనకి 2 అధ్యాయాలు ఉన్నాయి. మరి ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు, 6వ అధ్యాయం 14 వచనాల్లో ఈ హగ్గై మనకి పేర్కొనబడ్డాడని మనం చెప్పుకుంటూ వచ్చినాం. మరి ఈ బబులోను చెర తర్వాత తిరిగి వచ్చినటువంటి శేషిత ప్రజలకు అంటే మిగిలినటువంటి వారికి మరి ప్రోత్సాహజనకమైనటువంటి ప్రవచనాలు చెప్పినటువంటి 2 ప్రవక్తల్లో ఒకడు ఈ హగ్గై గారు అనమాట. మరి మరి అంతటి పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులు, అక్కడ పరిస్థితులు మరి చూసినట్టయితే ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా కూడా మరి దేవాలయాన్ని నిర్మించాలి అనేటువంటి సవాలును ప్రబోధించినటువంటి నమ్మకమైనటువంటి ప్రవక్త ఎవరంటే హగ్గై అనమాట. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆలయం నిర్మించాలి అని చెప్పేసి. హగ్గై అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే పండుగ, ఉత్సవం, లేకపోతే అది అర్థం చేసుకోండి అందరూ కూడా. హగ్గై అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే పండుగ, ఉత్సవం అని చెప్పి. హగ్గై చాలా నిరాడంబర జీవి, అంటే పెద్ద హట్టహాసానికి వెళ్ళి ఉండేటువంటి కూడా సింపుల్గా ఉండే సింప్లిసిటీ అనమాట ఆయన లైఫ్ స్టైల్. మరి ప్రభు అయినటువంటి యెహోవాను మహిమపరిచేటువంటి ప్రవక్త ఎవరంట? హగ్గై అనమాట. దేవుని మాత్రమే మహిమపరుస్తాడు. ఈ బాప్తిస్మకుడు అయినటువంటి యోహాను మరి కలిగినటువంటి సాక్ష్యమే హగ్గై గారి సాక్ష్యం కూడా అనమాట. ఎందుకంటే ప్రభు హెచ్చాలి, నేను తగ్గాలి, ప్రభువే గొప్ప, నేను ఆయన పాదాలు ఇప్పటికో సరిపోనని చెప్పి యోహాన్ గారు చెప్పినట్లు ఇక్కడ హగ్గై గారు కూడా అదే చెప్తూ ఉన్నాడు అనమాట. మనకి ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే
చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. కొత్త నిబంధనలో ఉన్నటువంటి యోహాను సువార్తలోనే 3వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. యోహాను గారు అంటాడు మాట. అదే మాట హగ్గై గారు చెప్తూ ఉంటాడు అన్నమాట. మరి యోహాను యొక్క మరి ఆ మనస్తత్వానికి సరిగ్గా మరి ఇచ్చినటువంటి మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి సాక్ష్యాన్నే సాక్ష్యం ఇదనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ముక్తసరిగా అంటారనమాట. అదే ముఖాముఖిగా డైరెక్ట్గా అని చెప్పినటువంటి సాక్ష్యం అనమాట ఇది. ఇదే మరి ప్రభు హెచ్చాలి, నేను తగ్గాలనేటువంటిది. దానికి అనుగుణంగా నేను తగ్గాలి. ప్రభు ఎలాగైతే హెచ్చుతూ ఉంటాడో దానికి అనుగుణంగా నేను తగ్గించబడాలి. హగ్గై మరి దేవునికి ఎంతో నమ్మకమైనటువంటి వాడు. యెహోవా దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు అంటే తాను చెప్పే ప్రతి మాటను సమర్థించుకోగలిగినటువంటి గొప్ప ప్రవక్త ఎవరంటే హగ్గై అన్నమాట. ఈ ప్రజలకు దేవుని పక్షంగా మరి గద్దించాడు అంటారు ప్రజల్ని. ఎలాగా నేను గద్దించాను? ప్రజలను దేవుడి పక్షంగా గద్దించినటువంటి వ్యక్తి అనమాట ఈయన. మరి అదే సమయంలో మరి ఈ సానుభూతి పూర్వకమైనటువంటి ప్రేమతో మరి వారితో మాట్లాడాడు అనమాట. గద్దిస్తూ ఉన్నాడు, ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు హగ్గై గారు. మరి హగ్గై గారు తాను చెప్పిందే చేశాడు. ఎవరు? దేవుడు చెప్పిందే చేశాడు అనమాట. హల్లెలూయా. చేసిందే చెప్పాడు గనుక అతడు గొప్ప భక్తి గల ప్రవక్త అని చెప్పి మన ఈ గ్రంథంలో ప్రారంభంలో మనం చూడొచ్చు అనమాట. ఈ గ్రంథారంభంలో ఈ గ్రంథ రచనాకాలం పరోక్షంగా పేర్కొనబడింది. మీరు చూసినట్లయితే ఈ రాజు అయినటువంటి దర్యావేసి ఏలుబడి ఎందు మరి 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున మీరు చూడవచ్చు. ఏంటంటే రచనాకాలం మనకి స్పష్టంగా ఇండైరెక్ట్గా చెప్తున్నారు అన్నమాట. డైరెక్ట్గా చెప్పట్లేదు. ఏంటంటే అది ఈ రాజు అయినటువంటి దర్యావేసు గారు ఏలుబడి చేసినటువంటి సమయంలో ఆ 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా జెరుబ్బాబెలు యెహోషువ మరి యెహోయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవు ఇచ్చినటువంటి వాక్యం అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి యెహోషువ ఎవరు? మనకి యెహోషువ గ్రంథం రాసినటువంటి యెహోషువ వేరు, ఇక్కడ ఈ హగ్గై గ్రంథంలో ఉన్నటువంటి యెహోషువ వేరనమాట. కాబట్టి యెహోషువకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చిందని మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి అసలు యెహోషువ అంటే ఎవరు అనుకుంటున్నారు అని మీరు ఆలోచన చేసినట్లయితే ఇతడు ప్రధాన యాజకుడైనటువంటి యెహోజాదాకు కుమారుడు. ఎవరంటే యెహోజాదాకు కుమారుడు అనమాట. ఈ జెరుబ్బాబెలు యూదా దేశం మీద అధిపతి. మరి షయల్తీయేలు కుమారుడు ఈయన. క్రీస్తు పూర్వం 521 సంవత్సరంలో ఈ దర్యావేసు రాజు అయినాడు అంటండి. మరి అదే సంవత్సరం 6వ నెల మొదటి తేదీన దర్యావేసు అంటే అతడు హోస్టోస్టెస్ అంటారనమాట. హోస్టోస్టెస్ ఈ 2వ సంవత్సరం మరి అంటే క్రీస్తు పూర్వం 520 సంవత్సరం అని చెప్పి మనం గ్రహించాలి. ఈ చెరకు ముందు అనమాట, అంటే చెరగబడినటువంటి ముందు ఈ చెరకు ముందు ప్రవక్తలు ఈ తమ కాలాన్ని ఇజ్రాయేలు రాజ్య కాలమానమో లేకపోతే చూడండి ఇప్పుడు మనకి క్యాలెండర్లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్రస్ చెప్పాలనుకోండి, బాగా ఫేమస్ ఏంటి అక్కడ పలానా షాపింగ్ మాల్కి పక్కన ముందు వెనకాల అని చెప్తాం. ఎందుకంటే చర్చి కూడా చెప్పాలంటే ఏం చెప్తాం, సినిమా హాల్ పక్కన ఎదరని చెప్తామంటే సినిమా హాల్ ఫేమస్ చేయలేము కదా, ఆల్రెడీ ఫేమస్ కాబట్టి దాన్ని కేంద్రంగా చేసి చెప్తూ ఉంటుంటాం అనమాట. అలాగే వీళ్ళు ముందులో ఈ చెరకు ముందు ఈ ప్రవక్తలు ఏం చేసినట్టు తమ కాలాన్ని ఇజ్రాయేల్ రాజ్య కాలమానమో లేకపోతే యూదా రాజ్య కాలమానమో అంటే వాళ్ళని చేసుకుని చెప్పుకునేవారు అనమాట. మరి చెర తర్వాత ఏమైందంటే అన్యరాజుల కాలాన్ని పేర్కొనడం జరిగిందనమాట. అన్యరాజులు ముందు ఎవరంటే ఇజ్రాయేల్ రాజులు, వాళ్ళను తర్వాత యూదా రాజులు, తర్వాత ఏంటంటే అన్యరాజులు అనమాట. అన్యరాజుల గురించి మరి వాళ్ళని కేంద్రం చేసుకోవటం చెప్పడం జరిగిందనమాట. హల్లెలూయా. చెర తర్వాత అన్యరాజుల కాలాన్ని పేర్కొనడం జరిగింది. మరి చెరలో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు మరి యూదా దేశాలకు రాజు లేడు. ఎందుకంటే ఇజ్రాయేల్కి రాజు లేడనమాట. వాళ్ళే ఇజ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలన్నప్పుడు దేవుడు ఇచ్చాడనమాట. రాజు లేడు కదా, అందుకని వాళ్ళు ఏం చేయాలంటే చెరగొని పోయినటువంటి ఈ అన్యరాజుల కాలంనే కాల నిర్ణయం కోసం మరి వాళ్ళ యొక్క ప్రవచన రచనారంభంలో మరి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారనమాట. హగ్గై పేర్కొన్నటువంటి అన్యరాజు దర్యావేసు అన్యరాజు అనమాట అండి. దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తి కాదు. మరి సరిగా అప్పుడు
దర్యావేసు మనకి లూకా సువార్త ఒకసారి చూద్దాం. లూకా సువార్తలో మనం చూసినట్లయితే 21వ అధ్యాయంలో మనకి 24వ వచనం చూసినట్లయితే వారు కత్తివాత కూలుతూ చెరపట్టబడిన వారై సమస్తమైనటువంటి అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనులు కాలములు సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును అనేటువంటి వచనం ప్రకారం మరి యేసు అన్నారన్నమాట. ఈ వచనం ఈ హగ్గై కాలానికి సరిగ్గా అప్పుడే ఏమొచ్చిందంటే అన్యుల కాలం ఆరంభమైందనమాట. అనగా ఈ నెబుకద్నెజరు యూదా రాజ్యాన్ని ఏం చేయడంటే ఆయన చెరపట్టుకుని వెళ్ళిపోయాడు అనమాట. అన్యుల కాలం ప్రారంభమైంది. ఆ ప్రారంభమైనటువంటి అప్పటి నుంచి యెరూషలేము పరాయి పాలనలోనే ఉండిపోయింది. అప్పుడే హగ్గై ఏం చేశాడంటే తన ప్రవచనాలను ప్రారంభించాడు అనమాట. హగ్గై గ్రంథం అంశం ఏంటంటే దేవాలయం. ఆయన మెయిన్ అంశం ఏంటంటే దేవాలయం. హల్లెలూయా. ఈ దేవాలయం పునర్నిర్మాణం అంటే పాడైపోతున్నటువంటి దాన్ని పునర్నిర్మించాలి, తిరిగి నిర్మించాలి, ఈ దేవాలయం తిరిగి కట్టాలి. ఇదే హగ్గై యొక్క హృదయ భారం అనమాట. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం ఇచ్చినటువంటి మనం మరి దేవుని రాజ్యాన్ని మనం కట్టడానికి, ఒకవేళ కూలిపోయినటువంటి జీవితాలు కట్టడానికి, కూలిపోయినటువంటి ఆత్మీయతలో ఉన్నటువంటి వారిని లేపడానికి మనం భారం కలిగి ఉన్నామా అనేటువంటిది ఆలోచించాలి ఈ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు. మరి హగ్గై గారికి ఇచ్చినటువంటి భారం ఏంటంటే ఏదైతే దేవాలయం తిరిగి నిర్మించాలనుకుంటా ఉన్నాడో తిరిగి కట్టాలి. ఇదే హగ్గై గారి యొక్క హృదయ భారం. ఈ విషయంలో జాగు చేసినందుకు ప్రవక్త ఎంతో గద్దించాడు. ఈ విషయంలో ఎవరైతే ముందుకు రావట్లేదో అలా చేస్తే గద్దించాడు అనమాట. అయితే నిర్మించడానికి ఈ నిర్మాణంలో వారికి ఎంతో సహాయపడ్డాడు. ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించినటువంటి వాడుగా హగ్గై కనిపిస్తున్నాడు. వారికి చాలా ప్రోత్సాహం, మరి ప్రోద్బలం కలిగించేటువంటి ప్రబోధాలు ఎన్నో చేశాడు, ఎన్నో మాటలు చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఎంకరేజ్ చేశాడు బాగా. కాబట్టి యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా అంటూ తన ప్రవచనాల్లో పదే ఈ ప్రవక్త ప్రకటించాడనమాట. ఎప్పుడు కూడా ఎలా చేయండి అలాగే కాదు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటూ మాట్లాడనమాట. కాబట్టి తన మాటలు కాదని చెప్పి, నేను చెప్పేదంతా నా మాటలు కాదండి, యెహోవా చెప్పిందే చెప్పినట్లు నేను చెప్తున్నానని చెప్పి హగ్గై గారు ఏం చేశాడంట పునరుద్ఘాటించేవాడు, పదే చెప్పేవాడు అన్నట్టు. నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడని చెప్పి. కాబట్టి తనకు దేవుడే మరి ఈ ప్రకటన విధానం, ఈ ఈ ఈ ఈ ప్రకటించేటువంటి అధికారం, ఈ ప్రకటన అధికారం దేవుడే ఇచ్చాడని చెప్పి హగ్గై పునరుద్ఘాటించేవాడు. దేవుడే ఇచ్చాడు నాకు ఈ అధికారం చెప్పేవాడు అనమాట. అంటే అతని విశ్వసనీయత ఇందులో మనకి వెల్లడగుతున్నదనమాట. తనను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువుని హెచ్చించాడు. ఇదంతా ప్రభు వల్లే జరుగుతుందని చెప్పి ప్రభువుని హెచ్చించాడు, ప్రభువుని మహింపరిచాడు. ఆయన మాటలను, దేవుని యొక్క మాటలను గణపరిచాడు అనమాట. హల్లెలూయా. యెహోవా వాక్ అని చెప్పి ఇన్నిసార్లు అంటా ఉన్నాడు చూసారా, యెహోవా వాక్ అని చెప్పి. అతని తగ్గింపు ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమైపోతూ ఉంది. హగ్గై సందేశం చాలా క్లుప్తంగా, మరి సులభంగా అర్థం చేసుకుంటూ ఉంటుంది అనమాట. 2 రెళ్ళు ఎంత 4 సేమ్ అట్లానే ఉంటుంది అనమాట ఈ హగ్గై గారిది అంతా కూడా. హల్లెలూయా. మరి ఈ 2 రెళ్ళు = 4 అనేది ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా, సరళంగా, తెల్లంగా అందరికీ ఇట్టే అర్థమైపోయేటువంటి భాష అనమాట. ఇది ఎవరు హగ్గై గారి భాష. పండు ఒలిసి చేతిలోకి అందరిని పెడుతుంటారు, నోటిలో పెట్టినట్లే ఉంటుంది అంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి ఈ హగ్గై గారి ప్రవచనాలు మరి యాకోబు పత్రిక కూడా హగ్గై గ్రంథం లాగే ఉంటుంది అంటారు. ఏంటండి ఈ హగ్గై గారి ప్రవచనాలు, యాకోబు పత్రిక, ఈ 2 హగ్గై గ్రంథం ఒకేలాగా ఉన్నట్టు ఉంటాయన్నమాట. కాబట్టి యాకోబు పత్రికలో ప్రయోగాత్మకమైనటువంటి ఈ క్రైస్తవ్యాన్ని ఉపదేశించాడు ఆయన యాకోబు గారు. అలాగే ఈ హగ్గై గారు ఏం చేశారంటే కార్యాచరణకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాడనమాట. మరి క్రియాశీలమైనటువంటి ప్రబోధం హగ్గై రచన జీవితంలో నాణ్యత, నైపుణ్యం లోపిస్తే సాక్ష్యం మరి దివాళా తీసినట్లు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి హగ్గై గారు కార్యాచరణకు చాలా ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మరి ఈ క్రియాశీలమైనటువంటి ప్రబోధం హగ్గై రచన జీవితంలో మరి చూసారా, ఈ క్రియాశీలమైనటువంటి ప్రబోధం హగ్గై రచన అనమాట. ఎంత అద్భుతమైనటువంటి రచన అంటే ఇది. కాబట్టి ప్రియులారా, జీవితంలో నాణ్యత, నైపుణ్యం లోపిస్తే సాక్ష్యం దివాళా తీసినట్లే. జీవితాన్ని క్రియ అనేటువంటి కొలబద్దతో లోకం కొలుస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలు వాచా స్వరూపులే కాదు, అంటే వాచ్ అంటే మాటలు మాత్రమే చెప్పేవాళ్ళు మాత్రమే కాదు,
మరెవరు? క్రియాసూరులు కూడా, క్రియల్లో కూడా సూర్యులే. హల్లెలూయా. మరి జకర్యా హగ్గైకి సమకాలికుడు. ఎవరండి? జకర్యా హగ్గైకు సమకాలికుడు. జకర్యా ఏంటంటే దర్శనాల ప్రవక్త అనమాట. అతని ఆలోచనలన్నీ కూడా ఆగమేఘాలపై ప్రయాణం చేస్తూ ఉంటుంటాయి. ప్రవచనం అంటే ఏంటంటే దేవుని ఊహ, దేవుని ఊహలను ఊహించేటువంటి ప్రవక్త హగ్గై అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సారీ దేవుని ఊహలను ఊహించేటువంటి ప్రవక్త జకర్యా గారు అనమాట. హల్లెలూయా. కానీ హగ్గైది మాత్రం ఊహే కాదంటండి. మరి ఏంటంటే ప్రయోగశీలమైనటువంటి వర్తమానికుడు హగ్గై అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హగ్గై గారి రూల్ ఏంటంటే మాట్లాడాలి, పని చేయాలి. ఈ రెండు కూడా జత చేయబడాలి. హల్లెలూయా. కాబట్టి మన తల పరలోకంలో ఉన్నా కానీ పాదాలు మాత్రం భూమి మీదే నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హగ్గై గారి గ్రంథం మీద మరి మనం అడ్డంగా రాయడానికి ఒక వచనం ఉన్నదండి. అది ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. హగ్గై గారి గ్రంథానికి వచనానికి చాలా అద్భుతమైనటువంటి మరి ఏమంటారు, అది ఒక సంబంధం కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాట మనకి కనిపిస్తూ ఉన్నది. మరి దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసినట్లయితే 15:58 ఉంది. 1 కొరింథీ 15:58 మనం చూసినట్లయితే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరుడును కదలను వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. హల్లెలూయా. ఈ మాటను బట్టి హగ్గై గ్రంథం మీద చక్కగా మనం రాయొచ్చు అనమాట. హల్లెలూయా. మరో మాట, మనకి ఈ గ్రంథంలో 2 కీలక వచనాలు ఉన్నాయన్నమాట. మరో విషయం మీరు గమనించాలి. ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఈ హగ్గై గ్రంథంలోనే చాలా అద్భుతమైనటువంటి విషయాలు. 1వ అధ్యాయం 8వ వచనం 14వ వచనం మనం చదువుకున్నాం. ఈ గ్రంథం అంతా కూడా పిల్లలు గమనించాలి. హగ్గై గ్రంథం అంతా కూడా 3 నెలల 15 రోజుల వృత్తాంతం. ఎంతండి? 3 నెలల 15 రోజుల వృత్తాంతం అనమాట. ఎంత టైంలో రాశారండి? 3 నెలల 15 రోజుల వృత్తాంతం ఇదంతా కూడా. మరి ఈ గ్రంథంలో 5 సందేశాలు ఉన్నాయి. ప్రతి సందేశం ఒక ప్రత్యేక సందర్భంలో ఇవ్వబడిందనమాట. క్రీస్తుపూర్వం 520 సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 24 వరకు మొత్తం 5 సందేశాలు. ఏంటండి? క్రీస్తుపూర్వం 520 సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 24 వరకు కూడా మొత్తం 5 సందేశాలు. యేసుప్రభువు అన్నాడు, నా తండ్రి ఇంటిని గురించి ఆసక్తి నేను భక్షించుచున్నది. హల్లెలూయా. మరి దేవాలయం నిర్మాణంలో ప్రజలు చూపేటువంటి ఆసక్తి, ఆధ్యాత్మిక భక్తికి సంకేతం దేవుని యొక్క సన్నిధి, ఆలయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క దేవుని యొక్క సన్నిధికి ఆలయం ప్రతీక అనమాట. దేవుని నిబంధనకు భౌతికమైనటువంటి గుర్తు ఇదంతా కూడా. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ వాక్యం ఇచ్చినటువంటి మీరు దేవుని ఆలయాన్ని పునర్నిర్మించడంలో మరి ఇజ్రాయేలు యెహోవాతో తమ యొక్క సంబంధాన్ని నూతనపరుచుకుంటారని చెప్పి భావం అనమాట. దేవుని ఆరాధించడం అనేటువంటిది ఎడతెగని ప్రక్రియ. ఇది ఒక్కరోజు సండే వర్షిప్ అంతే కాదండి, ప్రతిరోజు చేయవలసిన ప్రక్రియ అనమాట. మరి ఆరాధన ఏ రోజుకి ఆ రోజే క్రొత్త అనుభవాలను ఇస్తూ ఉంటుంది అంట. హల్లెలూయా. కాబట్టి ఈ దేవాలయం శిథిలావస్థలో ఉన్నది. అంటే నిబంధనకు అంతరాయం వాటిల్లిందని చెప్పేసి అర్థం అనమాట. మరి తిరిగి దేవాలయాన్ని కట్టాలి, మరి తమ యొక్క ఆరాధన జీవితాన్ని పునరుద్ధరించుకోవాలన్నప్పుడు దైవ సేవలో ఉద్యమం కలిగిందని అర్థం అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనకు అటువంటి ఆలోచన వచ్చిందో ఉద్యమం వచ్చిందని అర్థం అనమాట. మరి ఇక్కడ మనకు చూసినట్లయితే చెడు అనేటువంటిది మనకు చూడండి, నేడు ఈరోజు మనకి ఇది సీనాయి కొండ మీద ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మాత్రం కాదండి, ధర్మశాస్త్ర నిబంధన కాదు, అంతగా మించినటువంటిది ఇదంతా కూడా. ఇది కొత్త నిబంధన, షకీనా మహిమ. హల్లెలూయా. ఇప్పుడు మనకి కంటికి కనపడదు, నిబంధన మందసం కానరాదనమాట. ఈ ధర్మశాస్త్ర పలకలు లేవు. అయితే వీటన్నిటినీ మించినటువంటి మెస్సేజ్ అనేది మనకుంది ఈ రోజున. హల్లెలూయా. విశ్వాసుల హృదయాలపై కృపా నిబంధన రాయబడి ఉన్నదనమాట. హల్లెలూయా. దీనికి అంతటికీ విశ్వాసుల హృదయాలపై కృపా నిబంధన మనకి రాయబడి ఉంది. హల్లెలూయా. మరి భౌతికమైనటువంటి ఆలయపు కట్టడం ఒక చిహ్నం. అందుకే హగ్గై అంటున్నాడు, ఆలయం కట్టండి,
ఆలసిస్తే ఆశాభంగం, త్వరపడి పూనుకోండి. శ్రోతలారా, మరి హగ్గై ఒక రచయిత మాత్రమే కాదు, కవి కూడా అంటండి. హగ్గై జకర్య కలిసి జంట కవులు వాళ్ళిద్దరు కూడా. ఆ జంట కవులు అయింది ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. హగ్గై జకర్య కలిసి ఆ జంట కవులై 137వ కీర్తన రాశారంటండి వాళ్ళిద్దరు కూడా. హగ్గై జకర్య గారు కలిపి 137 కీర్తన వాళ్ళు రాశారంటండి, రచించారంట. 145 నుంచి 148 కీర్తన వరకు కూడా ఈ జంట కవులే రచించారంటండి, వాళ్ళే రాశారంట. గమనించగలుగుతున్నారా ప్రియులారా? హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏంటంటే 137 కీర్తన 145 నుంచి 148 వరకు కూడా వాళ్ళే రాసినట్టు మనకి చెప్పబడుతుందన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రాయించారని చెప్పడానికి ఆధారాలు కూడా మనకు ఉన్నాయంటండి. కాబట్టి ఇక్కడ మనకి ఆలయం క్రొత్తగా కట్టబడినటువంటి తర్వాత హల్లెలూయా స్తుతిగానాలను ఆలయంలో నడిపించింది హగ్గై జకర్య అనమాట. వావ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ హగ్గై భాషా శైలి వ్యవహారికమైనటువంటి ఆ గుండెల్లో దూసుకుపోతూ ఉంటుంటుంది అనమాట. అంత అద్భుతమైనటువంటిది. హల్లెలూయా. కట్టండి, దేవునికి స్తోత్రం, దేవాలయాన్ని కట్టండి అని చెప్తున్నాడు హగ్గై గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ దేవాలయాన్ని నిర్మించండి అని చెప్పి హగ్గై ప్రబోధించాడు. హల్లెలూయా. ఆలయం కట్టగానే దాన్ని ఆవిష్కరించే ఉత్సవానికి సంబంధించినటువంటి దర్శనం, మరి ఈ దర్శనంలో హగ్గై నిండిపోయాడు అనమాట. గొప్ప దర్శనం కలిగి ఉన్నాడు. అందుకే అతని పేరుకు దర్శనం ఏంటండి? హల్లెలూయా. ఉత్సవం, పండుగ. అతని పేరుకి అర్థం ఏంటి? ఉత్సవం, పండుగ అని చెప్పి విశేషం ఉందన్నమాట. కాబట్టి ఈ విషయంలో మీరు నిర్లక్ష్యం చేస్తే మీకు శిక్ష. ఆసక్తితో కృషి చేయండి, మీ సంఘటిత కృషి మీకు గొప్ప ఆశీర్వాదం. ఈ ప్రబోధాన్ని ప్రజలు విన్నారు. మరి ఆలయాన్ని చాలా బాగా మరి శ్రద్ధగా నిర్మించారు. ఈ నూతన ఆలయం మహిమ గొప్పది, పాతదాన్ని మించినటువంటిది అన్నమాట. ఇది మరి వెనుకటిదే జరిగిందనుకుంటున్నారా? దేవుడు దీన్ని ఆశీర్వదించి గణపరుస్తాడు. మీరు కంగారు పడకండి. అంతా కూడా మరి హగ్గై ప్రజలను ఓదార్చాడు. భవిష్యత్తులో దేవుని ఆలయం మరి అన్నింటినీ మించినది. అది మెస్సియా యుగారంభం, అది సువర్ణ యుగం. దేవుని వాగ్దాన నిబంధనలను మరి నమ్మవలసిందిగా ప్రజలను హగ్గై చాలా ప్రోత్సహించాడు. దేవుని పరిశుద్ధాలయం గురించినటువంటి శ్రద్ధ మరి వారికి శిక్షగా మారింది. అందుకే వారి స్థితి ఫలరహితమైనటువంటిదిగా, మరి వారు విధేయులైతే ఆశీర్వాదాన్ని తిరిగి వారికి ప్రాప్తిస్తుందని చెప్పేసి మరి ఈ దావీదు గృహం స్థాపింపబడుతుంది. మరి దావీదు మరి ఈ వంశం అనేటువంటిది కొనసాగబడుతుంది. లోక రాజ్యాలన్నిటి మీద తుఫాను వస్తుంది. హల్లెలూయా. తుఫాను గాలులు వీస్తాయి, అయినా కూడా సకల రాజ్యాలు పశ్చాత్తాప్తులై మరి తిరిగి వస్తాయి. మరి ఇవి హగ్గై సంకేతం అనమాట. ప్రియులరా, ఆలోచన చేయండి ఒకసారి. మనకి ఇక్కడ గమనించారా మీరంతా కూడా? అస్సూరు రాజ్యం మరి అధికారంలో ఉండగా వచ్చినటువంటి ప్రవక్తలు యోనా, ఏవేలు, ఆమోసు, హోసేయా, యెషయా, మీకా, నహూము. హల్లెలూయా. అలాగే బబులోను కాలంలో మరి వచ్చినటువంటి ప్రవచనాలు ఏంటంటే ప్రవచనలేమో హబక్కుకు, జఫన్యా, ఇర్మియా, దానియేలు, ఎజ్కేలు, ఓబద్యా. ఈ చెర నుండి మరి తిరిగి వచ్చినటువంటి వారికి ఈ ప్రవచనాలు ఏంటంటే హగ్గయ, జకర్య, మలకి. ఈ క్రమాన్ని మనం గుర్తించాలన్నమాట. మరో మాట, దేవుని ప్రత్యక్షతలో ఆయా కాలాల్లో దేవుని సంకల్పం చెప్పిన ఆయన యొక్క ప్రబోధాల నుండి, హల్లెలూయా, ఆయన యొక్క ప్రవక్తల ద్వారా, ఆయన మనసులో ఉన్నటువంటి మాటలు ఆయన ప్రవక్తల ద్వారా ప్రకటించబడతాయి. కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. దేవుని నిత్యత్వపు గడియారంలో ఒక గడియ విగడియకు కూడా మరి తేడా ఉండదంటాడు. కాబట్టి బబులోని చెర నుండి అప్పుడే తిరిగి వచ్చినటువంటి ఈ శేషిత ప్రజలను ఉద్దేశించి హగ్గై ప్రవచిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు నందు ఉన్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి తుదకు అందరితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతాడు. యేసుక్రీస్తు నందు మరి
ఈ తుదకు అందరితో మాట్లాడు యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తునందు దేవుడు. హల్లెలూయా. గలతీ పత్రికలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది అక్కడ, ఒకసారి మనం చూద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలతీ పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ, అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపెను. హల్లెలూయా. ఈ హగ్గయి జెరుబ్బేలును ఉద్దేశించి మాట్లాడాడు. ఈ జెరుబ్బేలుకు షేష్బజ్జరు అనేటువంటి పేరు కూడా ఉందంటే. షేష్బజ్జరు అంటే ఏంటంటే అగ్నిని పూజించేవాడని అర్థం అనమాట. జెరుబ్బేలు అంటే మరి బబులోనులో పుట్టినటువంటి వాడు. హల్లెలూయా. మరో పేరు కూడా ఇతనికి ఉంది, మరి తిర్షాత అంటే భయం గొలిపేటువంటి వాడు అని చెప్పేసి అర్థం ఉందన్నమాట. కాబట్టి జెరుబ్బేలు మరి ఈ రాజవంశానికి చెందినటువంటి వాడు. మరి కోరేసు అతన్ని అధిపతిగా నియమించాడు. మరి ఈ జెరుబ్బయేలు మొదటి విడత బబులోను నుండి యూదులను మరి స్వదేశానికి నడిపించాడు. యూదులకు యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి ఆ శేషిత ప్రజలకు యెహోషువ యాజకుడు, జెరుబ్బేలు అర్చకేతర నాయకుడు, మరి యెహోవా యాజకుడు. అలాగే క్రీస్తు జెరుబ్బేలు కంటే శ్రేష్టమైనటువంటి రాజు, యెహోషువ కంటే శ్రేష్టమైనటువంటి యాజకుడు, క్రీస్తే దేవుని ఆలయము. హల్లెలూయా. కాబట్టి ఈ దేవాలయాన్ని మనం పడగొట్టించి 3 దినాల్లో దాన్ని లేపుతానన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. సిచ్యువేషన్ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. మరి హగ్గయి పిలుపునందుకొని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. దేవాలయ కట్టడం ముగిసింది. అరణ్యంలో ఇజ్రాయేలీలకు మరి ఆరాధనా రూపాన్ని ఎంతో శ్రద్ధగా నిర్మించారు. ఈ రోజున మరి ఈ క్రైస్తవ సమాజంలో మరి ఎటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రైస్తవ సంఘ నిర్మాణంలో విశ్వాసులు ఎంతో శ్రద్ధాసక్తులు చూపవలసినటువంటిది పోయి మరి ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. ఎంత శ్రద్ధగా మరి ఆసక్తి కలిగి పనిచేశాడో చూడండి ఈయన. తలంచుకుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అపోస్తలులు కూడా మరి సంఘ నిర్మాణంలో అత్యధిక శ్రద్ధ చూపారు. పౌలు, అపోల్లో, ఎపఫ్రతు అనేటువంటి వారు ఆసక్తి ఎంతో మరి గాఢమైంది, చాలా అద్భుతమైనటువంటిది. హల్లెలూయా. ఈ దేవాలయం మరి శిథిలావస్థంగా ఉంది, దానిని తిరిగి నిర్మించాలి, నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి హగ్గయ్య గారు ప్రవర్తన చెప్తూ వస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రవచనం మరి ఈ గ్రంథంలో మనకి ఎత్తి చూపబడిందనమాట. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుడు చాలా అద్భుతమైనటువంటి వాడు, చాలా అద్భుతమైన విషయాలు మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ విధంగా హగ్గయి చేసినటువంటి ప్రబోధనను ఈ జెరుబ్బేలు, యెహోషువ విన్నారు. హగ్గయి మరి యెహోషువ దూతగా మాట్లాడాడు. వారందరూ కూడా దేవుని పని చేయడానికి మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుడు వారికి మరి అభయహస్తం ఇస్తూ ఉన్నాడు అనమాట. నా ఆత్మ మీ మీద ఉన్నది కనుక మీరు భయపడకండి. ఈ గ్రంథంలో పరిశుద్ధతను గురించి ఒక చీకటి ఉదాహరణ ఉంది. హల్లెలూయా. ఒక చాలా చక్కటి ఉదాహరణ ఉన్నదన్నమాట. ఇది మనకి దీంట్లో ఈ హగ్గయి గ్రంథంలో చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఒక చక్కటి ఉదాహరణ ఉన్నది. మరి ఒక పవిత్రుడు అపవిత్రుని ముట్టితే పవిత్రులే అపవిత్రులు అవుతారు. అదేవిధంగా ఒక అపవిత్రుడు పవిత్రుని ముట్టితే ఇక్కడ కూడా పవిత్రుడే అపవిత్రుడు అవుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ అపవిత్రుడు కానటువంటి అపవిత్రుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. కాబట్టి ఈ అపవిత్రుడు అవుతాడే కానీ ఒక పరిశుద్ధుడితోటి అపవిత్రుడు సాయం చేసిన, ఆ పరిశుద్ధుడితో పరిశుద్ధి సాయం చేసిన పరిశుద్ధుడు కూడా అపవిత్రుడు అవుతాడే కానీ మరి పవిత్రుడు కాలేడనమాట. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారే మరి మహా
పవిత్రుడు. అతడు మరి ఆయనకు మరి మరి యేసు ప్రభుది మంచి ఆలోచనతో ఈ గ్రంథాన్ని అంతా రాయించడం అన్నమాట. దేవుని యొక్క స్వరూపం మనకి ఇందులో కనపడాలని చెప్పేసి ఆయన ప్రేమ, ఆయన హృదయం ఎటువంటిది అన్నటువంటిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు మంచి అంటూ మరి దేవునికి స్తోత్రం అంటూ ఉన్నాడు అనమాట ఆయన. కాబట్టి నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరూ కూడా అన్యజనులందరి యొక్క అభిష్ట వస్తువులు తేబడతాయి. నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను. అన్యజనులందరూ కూడా అట్టి మరి ఈ భూదిగంతాల వరకు కూడా దీని గురించి చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పి దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు అన్యులన్నిటికీ కూడా మరి కదిలింపకుండా మరి చూడండి, దేవుడు అంటండి అన్య జాతులన్నిటిని కూడా కదిలించకుండా అంతమందించాడు అంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి పారసీకం కూలిపోయింది, అలెగ్జాండర్ రాజ్యం అంతరించిందనమాట. హల్లెలూయా, ఈ రోమ అంతర్గత కలహాలతో అంతరించిపోయింది. దేవుడు మరి ఈ విధంగా మరి కదిలించగా అవి మరి ఈ బయటకు రావడం జరిగిందనమాట. హల్లెలూయా. కాబట్టి మానవజాతి చరిత్ర అంతా కూడా దేవుని పర్యవేక్షణలో మాత్రమే ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలుగా మనమంతా కూడా అనేక మందిని దేవుని వైపు నడిపించాలి, పాడైపోయినటువంటి జీవితాలను బాగు చేయాలి. హల్లెలూయా. మరి దేవుని అనుసరించేటువంటి ప్రతి వారు కూడా హగ్గై జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పూర్వకాలమున మరి ఈ మందిరమును చూసి వారు మీలో ఉన్నారు కదా. పూర్వకాలం నుంచే మరి ఈ పొడిగింపు చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ కాలం వారి జీవితానికి ఆ జాతీయ జీవితం అనమాట. 70 సంవత్సరాలు మరి ఒకటి చెరలో ఉన్నట్టు మనం చెరలో గడిచిపోయినటువంటి 70 సంవత్సరాలు తిరిగి ఈ కాల మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ దేవుని ఆరాధించుకునే అవకాశం వచ్చిందనమాట. హల్లెలూయా. మరి ఈ యొక్క ఆరాధన పునరుద్ధరించబడుతుందన్నమాట. మరి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎప్పటికప్పుడే క్రొత్త ఆరంభం మరి అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పటికప్పుడు కొత్త ఆరంభంగానే ఉండాలన్నమాట. హగ్గై గారు ఎలాగైతే ఎప్పటికప్పుడు కొత్త ఆరంభం అంటున్నాడు, మనం కూడా అలా ఉండాలన్నమాట. మనం సృష్టినే చూడండి ప్రియులారా, ఈ మానవ సృష్టినే చూడండి. యేసు అవతారం వరకు ఆదిమ నుండి మానవత చరిత్ర మరి కొనసాగించేటువంటి ఈ యొక్క ప్రక్రియలో మనం ఎంతో ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి మానవ సృష్టి చూడండి, యేసు ప్రభు అవతారం వరకు కూడా ఆదాము నుండి మానవ చరిత్ర కొనసాగింపే ఉన్నదనమాట. మరి గత తరం నుండి ప్రస్తుత తరంలోకి మనం వెళ్తున్నప్పుడు గీచినటువంటి చరిత్ర దేవుడిదనమాట. హల్లెలూయా. మరి ఆ గీచినటువంటి గీత ఈరోజున పొడిగించబడుతూనే ఉందన్నమాట. మరి ఈ కడవరి మందిరం యొక్క మహిమ మొదటి మందిరం యొక్క మహిమ కంటే చాలా ఉన్నతమైనదిగా మనకి కనిపిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హగ్గై గ్రంథం ద్వారా అనేక విషయాలు మీరు విన్నారు. మరి మరలా విని బలపడాలని ప్రభువులో మనవి చేస్తూ దీవిస్తూ బలపరుస్తున్నాం. యేసయ్యా, విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయం బలపరచమని యేసు నామమున ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.